ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రతిపక్ష నేతలకు నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక తమకు చట్టాలపై నమ్మకం ఉందని ఎన్ని కేసులనైనా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషనర్ నోటీసులు జారీ చేయడంపై కేటీఆర్ స్పందించారు. ఇక తొక్కుతోనిచ్చి పరిస్థితుల్లో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని, ఇదంతా కాంగ్రెస్ అలాగే బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమని విమర్శించారు. ఇక ధర్మం న్యాయం తమ వైపు ఉన్నాయని ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎదుర్కొంటామని తెలిపారు. ఇక కాంగ్రెస్ వి చిల్లర ప్రయత్నాలు మాత్రమే అని, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు త్వరలో వస్తాయని, ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. అయితే అసలు ఎస్ఎల్బీసీ టన్నెల్ మీ కమిషన్ల ఆరాటంతోని, మీ కక్కుర్తితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు. కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ, ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఎలాంటి కమిషన్ లేదు. ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. వట్టెం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయింది, దాని మీద చర్యలు లేవు. అందుకే ఇది కాంగ్రెసు బీజేపీ కలిపి ఆడుతున్న, కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో, ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పుడు ఇస్తావు నెలకు 2500 రాష్ట్రంలోని 1,68,00,000 మంది ఆడబిడ్డలు అడుగుతున్నారు, అడుగుతూనే ఉంటాం. అట్లాగే ఎప్పుడు ఇస్తావు తులం బంగారం అని ఇవాళ పెళ్లిళ్లలో ఉండే ఆడబిడ్డల తల్లిదండ్రులు అడుగుతున్నారు, వదిలిపెట్టం. ఎప్పుడు ఇస్తావు 4,000 పెన్షన్ అని చెప్పి